యాసస్ వ్యూబుక్ S14 ఫ్లిప్ అంటే మనందరికీ తెలిసిందే. ఈ ల్యాప్టాప్ 360 డిగ్రీస్ టర్న్ అయ్యిద్ది. నేను ఇప్పటిదాకా ఎప్పుడు ఫ్లిప్ ల్యాప్టాప్స్ని అన్బాక్సింగ్ చేయలేదు, ఫస్ట్ టైం ఇదే. ఈ ల్యాప్టాప్ మా ఫ్రెండ్ దగ్గర తీసుకున్నా, ఒకసారి రివ్యూ చేసి ఇస్తానని. యాక్చువల్లీ ఈ ల్యాప్టాప్ని 3-4 ఇయర్స్ నుంచి యూస్ చేస్తుందంట, కానీ చూడడానికి మాత్రం చాలా కొత్త ల్యాప్టాప్లా ఉంది. ఇంకా ఒకసారి రివ్యూ చేసి ఇద్దామని తీసుకున్నాను. దీని ఫ్రంట్ బాడీ అండ్ సైడ్స్ వచ్చేసి అల్యూమినియం, ఇంకా బ్యాక్ సైడ్ వచ్చేసి ప్లాస్టిక్. ఇంకా బ్యాక్ సైడ్ 4 స్మాల్ రబ్బర్ స్ట్రాప్స్ అయితే ఉన్నాయి, ఇంకా 2 సైడ్స్ స్పీకర్ హోల్స్ అయితే ఉన్నాయి. ల్యాప్టాప్ అయితే చాలా స్లిమ్ అండ్ స్లీకేగా ఉంది. మనకి ల్యాప్టాప్ రైట్ సైడ్ వచ్చేసి ఎయిర్ ఎగ్జాస్టింగ్ అండ్ HDMI పోర్ట్ అయితే ఉంది. ఇంకా రైట్ సైడ్ ఏమో 2 USB పోర్ట్స్ అండ్ 1 A టైప్ అండ్ 1 HDMI పోర్ట్ అయితే ఉంది. ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం లోపల ఎలా ఉందో. సింగిల్ హ్యాండ్తో అయితే మనం దీన్ని ఓపెన్ చేయలేం. తను 3-4 ఇయర్స్ నుంచి యూస్ చేస్తున్న హింజ్ అయితే చాలా క్వాలిటీగా ఉంది, చాలా గ్రిప్ అయితే ఉంది దానికి. దీనికి హార్మన్ కార్డన్ సర్టిఫికేట్ అయితే ఉంది ఆడియోకి. ఈ ల్యాప్టాప్కి బాడీ ఫ్లెక్స్ కానీ కీబోర్డ్ ఫ్లెక్స్ కానీ అసలు లేదు. స్క్రీన్ కింద అయితే యాసస్ వ్యూబుక్ అనే బ్యాడ్జ్ అయితే ఉంది. ఇది ఇంటెల్ ల్యాప్టాప్ అయితే కాదు, AMD Ryzen 7 8 కోర్ అండ్ 73% ఫాస్టర్ దెన్ CPU. ల్యాప్టాప్ అయితే చాలా మినిమల్గా ఉంటుంది. ఇది 14 ఇంచెస్ ల్యాప్టాప్. కీప్యాడ్ అంతా మనకి గ్లాసీ ఫినిషింగ్ ఉంటుంది. టచ్ చేసి స్క్రోల్ చేసినప్పుడు మనకి ప్రీమియం ఫీల్ అయితే వచ్చింది. మనకి ఆ ఎంటర్ బటన్ మాత్రం గ్రీన్ కలర్ షేడ్తో ఉంటుంది. ఈ ల్యాప్టాప్ బాడీ వెయిట్ వచ్చేసి 1.5 or 1.6 kgs అయితే ఉంది. దీన్ని క్యారీ చేసేటప్పుడు మనకి పెద్దగా బర్డెన్ అని అనిపించదు, చాలా ఈజీగా ఉంటుంది. ఎందుకంటే ఇది లైట్ వెయిట్ ల్యాప్టాప్ కాబట్టి. ఈ 360 డిగ్రీస్ ల్యాప్టాప్ వల్ల మెయిన్ యూజ్ ఏంటంటే ఒక 3-4 టైప్స్లో మనం దీన్ని యూజ్ చేయొచ్చు. ఒకటి ల్యాప్టాప్ టైప్ ఆర్ PC, ఇంకొకటేమో టెంట్ మోడ్. ఈ ల్యాప్టాప్ని టెంట్ మోడ్లో యూజ్ చేయడం చాలా కష్టం, ఎందుకంటే చాలా ఈజీగా స్లిప్ అయిపోతుంది అది. అండ్ థర్డ్ టైప్ వచ్చేసి 180 డిగ్రీస్లో మనం దీన్ని యూజ్ చేయొచ్చు. మనకి కీబోర్డ్లో కీస్ని టచ్ చేసేటప్పుడు అయితే చాలా ప్రీమియం ఫీల్ అయితే వచ్చింది. అండ్ ఫోర్త్ టైప్ వచ్చేసి మనం దీన్ని కూడా క్లోజ్ చేసేసి ఒక మొబైల్ లాగా యూజ్ చేసుకోవచ్చు. నాకైతే అది బాగా నచ్చింది. మనకి ఈ 360 డిగ్రీస్ టచ్ ల్యాప్టాప్స్ చూడడానికి చాలా బాగుంటాయని మనం కొంటాం, కానీ వీటితో మనకి పెద్దగా యూజ్ ఉండదు. ఎందుకంటే మనం కోడ్స్ రన్ చేసేటప్పుడు PC మోడ్లోనే మనం పెట్టి వాడతాము. దీని స్క్రీన్ వచ్చేసి OLED స్క్రీను. మనకి నాన్ టచ్ అయితే LCD డిస్ప్లే వచ్చింది. అదే ఈ OLED డిస్ప్లే పాడైపోతే మాత్రం మనం చాలా కాస్ట్ పెట్టి బయట రిపేర్ చేయించుకోవాలి. మనం ఈ ల్యాప్టాప్ని 360 డిగ్రీస్ టర్న్ చేసినప్పుడు మనకి ఇది ఒక ట్యాబ్లా కనిపించింది. ఎందుకంటే ఇది 14 ఇంచ్ ల్యాప్టాప్ కాబట్టి చాలా మినిమల్గా ఉంటుంది. దీనికి ఒక 3.5mm హెడ్ ఫోన్ జాక్ అండ్ పవర్ ఆన్ ఆఫ్ చేయడానికి సైడ్ ఒక బటన్ అయితే ఉంటుంది. అండ్ దీనికి USB థండర్బోల్ట్ పోర్ట్ కూడా ఉంది. ఒకసారి ల్యాప్టాప్ ఆన్ చేసి లోపల ఎలా ఉందో చూద్దాం. మనం మిగిలిన ల్యాప్టాప్స్తో పోల్చుకుంటే యాసస్ మాత్రం స్టూడెంట్స్కి తగ్గట్టు కొంచెం బడ్జెట్లో రిలీజ్ చేస్తాయి ఇవి ఎప్పుడు. ఈ ల్యాప్టాప్ టచ్ ఫీల్ కూడా చాలా బాగుంటుంది. ఇది OLED స్క్రీన్ కాబట్టి బ్రైట్నెస్ అయితే చాలా ఎక్కువ ఉంటుంది మనకి. మరీ సన్లైట్లోకి వెళ్తే మనం కొంచెం నాయిస్ అయితే నోటీస్ చేస్తాం. అదే డార్క్ రూమ్లో కానీ లైట్ ఉన్న రూమ్లో కానీ మనం దీన్ని చాలా బాగా యూస్ చేసుకోవచ్చు, మనకి ఎలాంటి నాయిస్ అనిపించదు. అండ్ నేను వీడియో ముందే చెప్పాను, ఇది మనకి ఇంటెల్ కాదు, Ryzen 7. ఇది 8 థ్రెడ్స్ ఉంటుంది దీనికి. హెవీ గేమ్స్ అయితే మనం దీంట్లో ఆడలేము, కానీ నార్మల్ గేమ్స్ అయితే మనం దీంట్లో ఈజీగా ఆడుకోవచ్చు, పెద్ద ప్రాబ్లమే ఉండదు మనకి దాంట్లో. ఒకసారి సెట్టింగ్స్లోకి వెళ్ళి ఏమేమి ఉన్నాయో చూద్దాం మనం. దీంట్లో మనకి 6 థీమ్స్ అయితే ఇన్బిల్ట్గా వస్తాయి. ఇవి మనం లెనోవో ల్యాప్టాప్స్లో కూడా చూస్తాం, సేమ్ ఇలాగే ఉంటుంది. సేమ్ థీమ్స్ ఉంటాయి దాంట్లో కూడా. దీంట్లో మనకి విండోస్ అయితే వర్క్ అయ్యిద్ది. మనకి విండోస్ అనేది Ryzen ప్రాసెసర్లో అండ్ ఇంటెల్లో కూడా వర్క్ అయ్యిద్ది, కానీ ఈ మధ్య స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ వచ్చాయి. కొన్ని ల్యాప్టాప్స్లో మనకి స్నాప్డ్రాగన్ X+ ఆర్ X Elite అనే ప్రాసెసర్ అయితే ఉంది. దాంట్లో మనం విండోస్ అయితే యూజ్ చేయలేం. దీని స్టోరేజ్ వచ్చేసి 16 and 512 GB. నాకైతే ఈ ల్యాప్టాప్ చూడడానికి చాలా బాగా నచ్చింది. మెయిన్లో మనకి కావాల్సింది ల్యాప్టాప్లో బ్యాటరీ కావాలి. నేను దీన్ని యూజ్ చేశాను ఒక 2 hours. బ్యాటరీ అయితే పెద్దగా డ్రైన్ అవ్వట్లేదు ఇన్ని ఇయర్స్ అయినా. ఒక 5 to 6 hours అయితే మనం దీన్ని యూజ్ చేయొచ్చు ఎలాంటి ప్రాబ్లం లేకుండా. ఇది ప్రీమియం ల్యాప్టాపే కాబట్టి ఛార్జింగ్ కూడా చాలా ఫాస్ట్గా ఎక్కిద్ది. ఈ ల్యాప్టాప్కి మనకి క్యామ్ దగ్గర ఎలాంటి ప్రైవసీ షట్టర్ అయితే OLED స్క్రీన్ కావడం వల్లేమో దీని బెజల్స్ అయితే చాలా థిన్గా ఉంటాయి. మనకి ఎక్కడో పైన కొంచెం నోటీస్ చేస్తాం, కానీ సైడ్స్ అయితే అసలు బెజల్లెస్గా ఉంటుంది. మళ్ళీ కింద కూడా బ్యాచింగ్ వ్యూ బుక్ అని ఉంటుంది. అంటే ల్యాప్టాప్ పైన కూడా మనకి సింపుల్గా యాసస్ వ్యూ బుక్ అని ఉంటుంది. నేనైతే ఇందాక సెట్టింగ్స్లో థీమ్ అయితే మార్చాను. కొన్ని థీమ్స్ మార్చినప్పుడు చాలా లేట్గా అప్డేట్ అవుతాయి, కానీ ఇది చాలా ఫాస్ట్గా అప్డేట్ అయింది థీమ్ అనేది. మనం కెమెరా ఎలా ఉందో ఒకసారి చెక్ చేద్దాం ఈ ల్యాప్టాప్లో. ఇది 1080 పిక్సెల్. ఇది నాకైతే క్యామ్ క్వాలిటీ చాలా నచ్చింది, కానీ దీంట్లో ఒక డ్రాబ్యాక్ అయితే నాకు అనిపించింది.
మనం ఈ ల్యాప్టాప్స్తో ఇంటర్వ్యూస్కి అటెండ్ అవుతే బ్యాక్గ్రౌండ్ అయితే చాలా ఎక్కువ లెంత్ అయితే కనిపిస్తుంది. నాకు అదొకటే కొంచెం మైనస్ అనిపించింది. కానీ నార్మల్గా పిక్స్ దిగడానికి అయితే చాలా బాగుంది ఇది. మనం దీంట్లో ఆడియో క్వాలిటీ కూడా ఎలా ఉందో ఒకసారి చెక్ చేసి చూద్దాం. దీని ఆడియో ఎలా ఉందంటే మనం ఏదైనా సైలెంట్ రూమ్లో వినడానికి బాగానే ఉంది, కానీ జనాలు ఉన్న రూమ్లో దీన్ని వినడం కొంచెం కష్టమే. వైదేహి సుధాకర్ ఆ మాట విని ఒక చాందిని గొడుగు తీసుకుని వెళ్ళింది.